పొద్దున్నే హడావిడి లేకుండా ఈజీగా అయిపోయే హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూసేద్దాం. పోహా అంటాం మేము. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇవైతే దొడ్డటుకులు. ఆహ్, మామూలుగా అయితే పేపర్ అటుకులతో చేసేది కాదు ఇది. దొడ్డటుకులు కిరాణా షాపుల్లో పోహా అటుకులు అంటే ఇచ్చేస్తారు. సో దీన్నైతే 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకొని దాంట్లో వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. కొన్ని అటుకులు అయితే తొందరగా నానిపోతాయి. సో అవి మనం చూసుకోవాలి. అవి తొందరగా నానతాయా లేకుంటే టైం టేకింగ్ ప్రాసెస్ అది అనేసి. ఇప్పుడు నేను తీసుకున్నవి అయితే కొంచెం నానాలవి. తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ పల్లీలైతే బాగా రోస్ట్ చేసుకోవాలి. అప్పుడైతే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. పక్కన పెట్టేసుకుంటున్నాను. అట్లనే ఆయిల్లో ఉంచితే కొంచెం టేస్ట్ మారుతుందేమో అనిపిస్తుంది. ఆ తర్వాత అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర పోపు కోసము, ఆ తర్వాత కరివేపాకు వేస్తాను. కరివేపాకు వేసేసినాక అవి చిటపటమన్నాక పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాలండి. వేగిన తర్వాతకి ఆనియన్ వేసుకోవాలి. దీంట్లో ఆనియన్ అనేది పచ్చిగా ఉండకూడదు. సో కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఉప్పు అండ్ దెన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు అవన్నీ వేసుకున్నాక కొంచెం ఫ్రై అవ్వాలి. అది పచ్చివాసన అనేది పోవాలా. పోయిన తర్వాతకి నెక్స్ట్ పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు రోస్ట్ చేసుకున్న పల్లీలు మనం పక్కన పెట్టుకున్నాం కదా, అవి దాంట్లో వేసేసి అటుకులు వేసేసుకోవడమే. అటుకులు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి, తెల్లగా ఉండకుండా, తెరపలు లేకుండా. అంతే, చాలా టేస్టీగా ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.